అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో మా ఇంట్లో భోగి పండుగ ఎలా చేసుకున్నామని చూపిస్తున్నాను. ప్రతి ఇయర్ భోగికి ఈ ముగ్గే వేస్తారు. ఇది భోగి మంటలో నీళ్లు కాచుకుంటున్నట్టు కుండలో. మార్నింగ్ 4:30కే అరౌండ్ భోగి మంట వేసుకున్నాం అందరూ. మా కజిన్స్ అందరూ ఎప్పుడు ఒక ప్లేస్‌లోనే సెలబ్రేట్ చేసుకుంటాము. ప్రతి ఇయర్ మా అన్నయ్య 4:00కి లేచి భోగి మంట అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసి అందరికీ కాల్ చేస్తాడు. అండ్ ప్రతి ఇయర్ సంక్రాంతికి మా అన్నయ్య మూవీకి కూడా తీసుకెళ్తాడు. మేము భోగి మంట అయిపోయాక ఆ రోజు మూవీకి కూడా వెళ్ళాము. భోగి అంటే పాతకు స్వస్తి, కొత్తకు ఆహ్వానం అంటూ ఉంటారు కదా! అలాగే ఆవు పేడతో చేసిన పిడకలు కూడా భోగి మంటలో వేస్తారు. భోగి మంట దగ్గర చుట్టూరు ముగ్గులు అవన్నీ పెడతారు. మీ ఇంట్లో భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకు. అలాగే నేను భోగి షార్ట్ కూడా పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. మా అన్నయ్య కూడా ఉంటాడు ఆ షార్ట్స్‌లో. ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈరోజు భోగి పళ్ళు కూడా పోస్తారు. సంక్రాంతి అంటేనే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కదా! చిన్నప్పుడు పండగంతా అక్కడే సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం 1 వీక్. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఒకళ్ళు పిలిచేవాళ్ళు, భోగి పళ్ళు పోస్తున్నాము మా పిల్లలకి రండి అని. నేను, మా అక్క, మా మమ్మీ వెళ్ళేవాళ్ళము. మా అమ్మమ్మ మాకిష్టమైన పిండి వంటలన్నీ చేసేవాళ్ళు. ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అన్నీ మాకిష్టమైనవే అడిగి చేసి పెట్టేవాళ్ళు. భోగి మంటలో వేడి నీళ్ళు కాచుకొని ఆ నీళ్ళతోనే స్నానం చేస్తారు భోగి రోజు. పండగ సెలబ్రేషన్స్‌తో పాటు అందరూ ఫోటోలు కూడా తీసుకుంటాం కదా! ఆబ్వియస్‌లీ. మా కజిన్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోటోస్, వీడియోస్ మంచిగా తీసుకున్నాం అందరికీ స్నాప్స్ అవి పెట్టి. ఆ తర్వాత మేము మూవీకి ప్లాన్ చేసుకున్నాము. అందరూ రెడీ అయిపోయి మూవీకి వెళ్ళాము. ఆ క్లిప్స్ కూడా నేను వీడియో ఎండ్‌లో పెట్టాను. మీరు చూడొచ్చు. ఈలోపు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి. మా అక్క వేసిన కుండ ముగ్గు చూపిస్తాను మీకు చూడండి. అది భోగి పండగకి అందరూ కుండ ముగ్గు వేసుకుంటారన్నా కదా! మా అక్క కూడా వేసింది. మా మమ్మీ ముగ్గు వేస్తే మేము దాంట్లో కలర్స్ వేస్తూ ఉంటాము. కానీ మా మమ్మీ ఆ రోజు ఊరెళ్ళాల్సొచ్చింది. సో, ఇది మా అక్క వేసిన ముగ్గు. అది భోగి మంట, అది పైన నీళ్లు కాసుకున్నాం. అదసలు ముగ్గే కాదని మా అక్కని చాలా సేపు ఏడిపించాను. తర్వాత రెడీ అయిపోయి మూవీకెళ్ళిపోయాము. ప్రతి ఇయర్ సంక్రాంతికి వచ్చిన మూవీస్‌లో ఏ మూవీ టాక్ మంచిగా ఉందని చూసి వెళ్తాము. ఈసారి 'డాకు మహారాజ్' మూవీకెళ్ళాము. నాకైతే మూవీ చాలా బా నచ్చింది. నాకు ఎంట్రన్స్ సీన్ అయితే చాలా బా నచ్చింది. బాలకృష్ణ ఇంట్రడక్షన్ సీన్ ఉంటది కదా! అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ, విజువల్స్ గానీ నాకైతే చాలా బా నచ్చింది. మీరు చూస్తే ఆల్రెడీ మూవీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకు నైట్ షిఫ్ట్ టైమింగ్స్ అలవాటయ్యి డే టైమ్ నిద్రొస్తదేమో అనుకున్నాను ఇంటికొచ్చినప్పుడు. కానీ అలా ఏం లేదు. డే టైమ్ అంతా ఐయామ్ ఫుల్ యాక్టివ్. ఐయామ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. బాలకృష్ణ స్లోగన్స్‌లో మీ ఫేవరెట్ స్లోగన్ ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నాకైతే పాలకూర పప్పు, బాలేబాబు నిప్పు ఈ స్లోగన్ నాకు బాగా నచ్చింది. హీరో హోండా స్ప్లెండర్, బాలేబాబు థండర్ ఇది నేను కొత్తగా విన్నాను. ఇలాంటి కొత్త కొత్త స్లోగన్స్ అన్నీ భలే కనపడుతూ ఉంటారు కదా! ఫ్యాన్స్ క్రేజీ అసలు. థియేటర్ కూడా చాలా ఫిల్ అయిపోయింది. అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. మేమందరం మూవీ బా ఎంజాయ్ చేసాం. ఏమనాలి చెప్పు.